మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఇన్ ఇంగ్లీష్ నో టాక్స్, నాట్ డిస్కషన్స్. ఇంకొక్కసారి నో టాక్స్, నాట్ డిస్కషన్స్. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. నువ్వు ఇలాగే చేయాలి, అప్పుడు వాళ్లకు తెలిసి వస్తుంది. ఇన్ ఇంగ్లీష్ యు షుడ్ డూ లైక్ దిస్, దెన్ దే విల్ నో. ఇంకొకసారి యు షుడ్ డూ లైక్ దిస్, దెన్ దే విల్ నో. ఎవరైతే నాకేంటి. ఇన్ ఇంగ్లీష్ హూ విల్ దేర్, ఐ డోంట్ కేర్. ఇంకొకసారి హూ విల్ దేర్, ఐ డోంట్ కేర్. ఎవరైతే నాకేంటి. మంచిగా చెబితే ఎవరు వినరు, 4 తగిలిస్తేనే దారిలోకి వస్తారు. ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ యూ విల్ టెల్ గుడ్, ఎనీబడి వోంట్ లిసన్. ఇఫ్ బీట్, దెన్ దే కమ్ ఇన్ లైన్. నీ పోరాటం ఆపకు, ఏదైతే అది అయితది. ఇన్ ఇంగ్లీష్ డోంట్ స్టాప్ ఫైటింగ్, లెట్స్ సీ వాట్ హ్యాపెన్. ఇంకొకసారి డోంట్ స్టాప్ ఫైటింగ్, లెట్స్ సీ వాట్ హ్యాపెన్. దేవుడు ఎక్కడ ఉన్నాడు. ఇన్ ఇంగ్లీష్ వేర్ ఈస్ గాడ్. ఇంకొకసారి వేర్ ఈస్ గాడ్. దేవుడు ఎక్కడ ఉన్నాడు. ఎక్కడ ఆత్మ ఉందో అక్కడ దేవుడు ఉన్నాడు. ఇన్ ఇంగ్లీష్ వేర్ సోల్ ఈజ్ దేర్ ఈజ్ గాడ్. ఇంకొకసారి వేర్ సోల్ ఈజ్ దేర్ ఈజ్ గాడ్. మనిషికి సాయం చేస్తే దేవుడికి సహాయం చేసినట్లే. ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ వి విల్ హెల్ప్ టు హ్యూమన్, ఇట్ విల్ గో టు గాడ్. ఇంకొకసారి ఇఫ్ వి విల్ హెల్ప్ టు హ్యూమన్, ఇట్ విల్ గో టు గాడ్. అనారోగ్యాలకు ముఖ్య కారణం ఆహారపు అలవాట్లు. ఇన్ ఇంగ్లీష్ ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ మెయిన్ రీజన్ టు అన్హెల్దీ. ఇంకొకసారి ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ మెయిన్ రీజన్ టు అన్హెల్దీ. బండి ఎన్నిసార్లు మారుస్తావు. ఇన్ ఇంగ్లీష్ హౌ మెనీ టైమ్స్ విల్ యూ చేంజ్ బైక్. ఇంకొకసారి హౌ మెనీ టైమ్స్ విల్ యూ చేంజ్ బైక్. ఆమె వాళ్ళను పిలవలేదా. ఇన్ ఇంగ్లీష్ డిడెంట్ షీ కాల్ దెమ్. ఇంకొకసారి డిడెంట్ షీ కాల్ దెమ్ అంటే ఆమె వాళ్ళను పిలవలేదా. నా కోసం చేయకండి, మీకోసం చేయండి. ఇన్ ఇంగ్లీష్ డోంట్ డూ ఫర్ మీ, డూ ఫర్ యూ. ఇంకొకసారి డోంట్ డూ ఫర్ మీ, డూ ఫర్ యూ. నా కోసం చేయకండి, మీకోసం చేయండి. ఎన్నిసార్లు చెప్పాలి. ఇన్ ఇంగ్లీష్ హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్. ఇంకొకసారి హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ అంటే మీకు ఎన్నిసార్లు చెప్పాలి. నీ కళ్ళు కనిపిస్తలేవా. ఇన్ ఇంగ్లీష్ ఆరెంట్ యువర్ ఐస్ అపియరింగ్. ఇంకొకసారి ఆరెంట్ యువర్ ఐస్ అపియరింగ్ అంటే నీ కళ్ళు కనిపిస్తలేవా. నీకు కళ్ళు ఉన్నాయిగా. ఇన్ ఇంగ్లీష్ యూ హ్యావ్ ఐస్. ఇంకొకసారి యూ హ్యావ్ ఐస్. నీ కళ్ళు ఉన్నాయిగా. నీకు ఉంటే ఉపయోగించు. ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ యూ హ్యావ్ యూజ్ ఇట్. ఇంకొకసారి ఇఫ్ యూ హ్యావ్ యూజ్ ఇట్. నీకు ఉంటే ఉపయోగించు. నీతో నాకు గొడవ ఎందుకు. ఇన్ ఇంగ్లీష్ వై కాన్ఫ్లిక్ట్ విత్ యూ టు మీ. ఇంకొకసారి వై కాన్ఫ్లిక్ట్ విత్ యూ టు మీ. కాన్ఫ్లిక్ట్ అంటే గొడవ. నీ దారి నువ్వు వెళ్ళు, నా దారిలో నేను వెళతాను. ఇన్ ఇంగ్లీష్ యు గో ఇన్ యువర్ వే, ఐ విల్ గో ఇన్ మై వే. ఇంకొకసారి యు గో ఇన్ యువర్ వే, ఐ విల్ గో ఇన్ మై వే.
మీరు రేపు నా పని చేస్తారా? ఇన్ ఇంగ్లీష్, విల్ యూ డూ మై వర్క్ టుమారో? ఇంకొకసారి, విల్ యూ డూ మై వర్క్ టుమారో? ఇంకొకసారి, విల్ యూ డూ మై వర్క్ టుమారో? అవును, నేను రేపు నీ పని చేస్తాను. ఇన్ ఇంగ్లీష్, ఎస్ ఐ విల్ డూ యువర్ వర్క్ టుమారో. ఇంకొకసారి, ఎస్ ఐ విల్ డూ యువర్ వర్క్ టుమారో. అవును, నేను రేపు నీ పని చేస్తాను. నేను ఎంత డబ్బు చెల్లించాలి? ఇన్ ఇంగ్లీష్, హౌ మచ్ మనీ షుడ్ ఐ పే? ఇంకొకసారి, హౌ మచ్ మనీ షుడ్ ఐ పే? నేను ఎంత డబ్బు చెల్లించాలి? నువ్వు కొంచెం డబ్బులు చెల్లించాలి. ఇన్ ఇంగ్లీష్, యూ షుడ్ పే సమ్ మనీ. ఇంకొకసారి, యూ షుడ్ పే సమ్ మనీ. నువ్వు కొంచెం డబ్బులు చెల్లించాలి. వాళ్ళు ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలి? ఇన్ ఇంగ్లీష్, హౌ మెనీ డేస్ షుడ్ దే స్టే హియర్? ఇంకొకసారి, హౌ మెనీ డేస్ షుడ్ దే స్టే హియర్? వాళ్ళు ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలి? వాళ్ళు 10 రోజులు ఇక్కడ ఉండాలి. ఇన్ ఇంగ్లీష్, దే షుడ్ స్టే హియర్ 10 days. ఇంకొకసారి, దే షుడ్ స్టే హియర్ 10 days. వాళ్ళు 10 రోజులు ఇక్కడ ఉండాలి. నువ్వు ఏం చూస్తున్నావో అది నిజం కాదు. ఇన్ ఇంగ్లీష్, వాట్ యు ఆర్ లుకింగ్ దట్ ఈస్ నాట్ ట్రూ. ఇంకొకసారి, వాట్ యు ఆర్ లుకింగ్ దట్ ఈస్ నాట్ ట్రూ. నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. ఇన్ ఇంగ్లీష్, ట్రూత్ విల్ బి బిట్టర్లీ ఆల్వేస్. ఇంకొకసారి, ట్రూత్ విల్ బి బిట్టర్లీ ఆల్వేస్. నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. న్యాయం కోసం పోరాడాలి. ఇన్ ఇంగ్లీష్, ఫైట్ ఫర్ జస్టిస్. ఇంకొకసారి, ఫైట్ ఫర్ జస్టిస్. న్యాయం కోసం పోరాడాలి. ఫైట్ ఫర్ జస్టిస్. అహింసే మన ఆయుధం. ఇన్ ఇంగ్లీష్, నాన్ వైలెన్స్ ఈజ్ ఆర్ వెపన్. అహింసే మన ఆయుధం. నాన్ వైలెన్స్ ఈజ్ అవర్ వెపన్. నాన్ వైలెన్స్ ఈజ్ అవర్ వెపన్. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు. ఇన్ ఇంగ్లీష్, ఐ సెడ్ సీ అండ్ కమ్ బట్ బర్న్డ్ అండ్ కేమ్. ఇంకొకసారి, ఐ సెడ్ సీ అండ్ కమ్ బట్ బర్న్డ్ అండ్ కేమ్. భౌతికంగా దూరం పాటించాలి. ఇన్ ఇంగ్లీష్, షుడ్ ఫాలో ఫిజికల్ డిస్టెన్స్. ఇంకొకసారి, షుడ్ ఫాలో ఫిజికల్ డిస్టెన్స్. భౌతికంగా దూరం పాటించాలి. షుడ్ ఫాలో ఫిజికల్ డిస్టెన్స్. నువ్వు చెప్పినట్లు చేయకుంటే నీ ఉద్యోగం ఊడుతుంది. ఇన్ ఇంగ్లీష్, ఇఫ్ యూ విల్ నాట్ డూ యాజ్ ఐ టోల్డ్ యువర్ జాబ్ విల్ బి గోన్. ఇంకొకసారి, ఇఫ్ యూ విల్ నాట్ డూ యాజ్ ఐ టోల్డ్ యువర్ జాబ్ విల్ గోన్. నీకు ఏమి తెలుసు? ఇన్ ఇంగ్లీష్, వాట్ డిడ్ యూ నో? ఇంకొకసారి, వాట్ డిడ్ యూ నో అంటే నీకు ఏం తెలుసు? వాట్ డిడ్ యూ నో? నాకు నీకన్నా ఎక్కువే తెలుసు. ఇన్ ఇంగ్లీష్, ఐ న్యూ మోర్ దాన్ యూ. ఇంకొకసారి, ఐ న్యూ మోర్ దాన్ యూ. ఐ న్యూ మోర్ దాన్ యూ. నాకు నీకన్నా ఎక్కువే తెలుసు. నేను పిలుస్తున్నాను, నువ్వు వినడం లేదు. ఇన్ ఇంగ్లీష్, ఐ ఆమ్ కాలింగ్, యు ఆర్ నాట్ లిజనింగ్. ఇంకొకసారి, ఐ ఆమ్ కాలింగ్, యు ఆర్ నాట్ లిజనింగ్. ఐ ఆమ్ కాలింగ్, యు ఆర్ నాట్ లిజనింగ్. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. ఇన్ ఇంగ్లీష్, డూ యాజ్ యువర్ విష్. ఇంకొకసారి, డూ యాజ్ యువర్ విష్. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. డూ యాజ్ యువర్ విష్.
అమ్మ నా కోసం ఏం తెచ్చింది? ఇన్ ఇంగ్లీష్ వాట్ డిడ్ మదర్ బ్రింగ్ ఫర్ మీ? ఇంకొకసారి వాట్ డిడ్ మదర్ బ్రింగ్ ఫర్ మీ? వాట్ డిడ్ మదర్ బ్రింగ్ ఫర్ మీ? అమ్మ నీ కోసం బట్టలు తెచ్చింది. ఇన్ ఇంగ్లీష్ మదర్ బ్రాట్ క్లాత్స్ ఫర్ యూ. ఇంకొకసారి మదర్ బ్రాట్ క్లాత్స్ ఫర్ యూ. మదర్ బ్రాట్ క్లాత్స్ ఫర్ యూ. బ్రాట్ అంటే తీసుకురావడం. ఇది నా కోసమేనా? ఇన్ ఇంగ్లీష్ ఈజ్ దిస్ ఫర్ మీ? ఇంకొకసారి ఈజ్ దిస్ ఫర్ మీ. ఇది నా కోసమేనా? ఈజ్ దిస్ ఫర్ మీ? ఈజ్ దిస్ ఫర్ మీ?